మహిమ ఘనత ప్రభావములు మన దేవునికి చెల్లునుగాక. దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చిన మరొక మంచి పరిశుద్ధ దినాన్ని బట్టి మనము ధన్యులం. ఎన్నో భయంకర ప్రతికూలతల మధ్య దేవుడు తన కటాక్షాన్ని, తన కనికరాన్ని చూపిస్తున్నారు. అందుని బట్టి మనము ప్రభువుకి రుణస్థులం. గత దినాల్లో అయితే నిజానికి మరి యుద్ధ వాతావరణంలో అడుగుపెట్టిందని అనుకున్నాం, కానీ దేవుడు తన యొక్క కృపచేత ఆ భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు మనలను తప్పించాడు. ప్రార్థన చేశారా? యుద్ధం కోసం రావాలైనా ఆగాలైనా. చాలామంది ఎందుకు ఆపేసారు యుద్ధం, దాని సంగతి తేల్చేవచ్చు కదా అంటున్నారంట. వీళ్ళు ఎవరన్నా అనుకున్నారు ఏంటలా? యుద్ధాన్ని కోరుకోకూడదు. మనం బాగానే ఉంటాం గట్టు మీద, లేకపోతే ఎప్పుడో ఒకవేళ మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ యుద్ధం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోవడం అంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాయి. ఏమో వారికి ఇంకా కొంతకాలం ఆయుష్ ఉంటే రక్షించబడవచ్చు కదా, కానీ ప్రాణం పోవడం అన్నది నరకాగ్నికి వెళ్ళిపోవడానికి కారణం అవుతుంది. కనుక ఎవరి ప్రాణము పోవడం అన్నది మనం కోరుకోకూడదు. అంత మాత్రం కాదు, యుద్ధం వల్ల ఎన్నో భయంకరమైన విపత్తులు సంభవిస్తాయి. ప్రజలకు అర్థం కాక, అవగాహన లేక దుర్మార్గమైన హృదయం పెరిగిపోయి ఎంతకాలం ఆ పాకిస్తాన్ అలా బ్రతకనిస్తారు, దాని సంగతి తేల్చేయవచ్చు కదా, లేకుండా చేసేవచ్చు కదా, ఆక్రమించేసుకోవచ్చు కదా. బలం ఉంటే సరిపోదు ఏవండి. చాలామంది నాకు బలం ఉంది, నేను అది చేయగలను, ఇది చేయగలను అని అనుకుంటారు. బలం కాదు, బుద్ధి కావాలి. బలం ఉండి ఎవరి మీద విరుచుకుపడిపోతే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. కానీ బుద్ధి నీకు క్షేమం, ఇతరులకు క్షేమాన్ని ఇస్తుంది. కనుక దేవుని ప్రజలమైన మనము అలాంటి శాంతియుతమైన పరిస్థితుల కొరకు ఎప్పుడూ ప్రార్థించే వారంగా ఉండాలి. దేశం మధ్య అయినా, రాష్ట్రం మధ్య అయినా, మన ఇరుగు పొరుగు వారి మధ్య అయినా, మన కుటుంబస్తుల మధ్య అయినా ఎప్పటికైనా శాంతిని కోరుకోవాలి. సమస్యను బట్టి ప్రశ్నించవచ్చు, గద్దించవచ్చు, కోపపడవచ్చు, కానీ మరలా తిరిగి ఏం కోరుకోవాలి? హృదయపూర్వకంగా సమాధానాన్ని కోరుకోవాలి, శాంతిని కోరుకోవాలి. అది క్రైస్తవుని యొక్క మంచి లక్షణం. కనుక మరి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. 110 కోట్ల మంది ప్రజలను ఆయన జ్ఞాపకం చేసుకొని యుద్ధాన్ని ఆపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఈ దేవుడిచ్చిన ఈ సదవకాశంలో మన దేశంలో అనేక మంది ప్రజలు రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు అలాంటి తన దైవికమైన కార్యాన్ని మన జీవితాల్లో, మన దేశంలో ఆయన జరిగించాలని మనము కోరుకుందాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మరి నేర్చుకుందాం. ఈ భయంకరమైన వేసవి కాలంలో ఈరోజు కొంచెం చల్లగానే ఉంది. పోయిన వారం బాగా ఎండ కాస్తుందని త్వరగా వదిలేశాను. ఈరోజు చల్లగా ఉంది కనుక చెప్పండి, చల్లగా ఉన్న వదిలేవాళ్ళ. దేవుడు మనకి అనుగ్రహించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీరు ఎంతసేపు వినగలరో అంతసేపే దేవుడు మాట్లాడుతాడు కదా. కనుక దేవుని మాటలను విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము
మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. దేవుడి వాక్యములో నుంచి మనందరితో మాట్లాడునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము చెందిన తరువాత ఆయన ఎవరెవరిని దర్శించి ఎలాగున వారిని బలపరిచారు అన్న విషయాలను కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ విషయాలు ముగించబడిన సందర్భములో ఇంకా ఆయన పునరుద్ధానాన్ని కూర్చున్న కొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైన పేతురు గారు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ఒక సందర్భాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము మనకి జీవముతో కూడిన నిరీక్షణను మనకు అనుగ్రహించింది. జీవముతో కూడిన నిరీక్షణను మనకు అనుగ్రహించింది. నిరీక్షణ అంటే ఒకటి జరుగుతుంది అని వేచి ఉండడం, ఒకటి జరగబోతుందని వేచి ఉండడం. ఈ క్రైస్తవ నిరీక్షణ ఏంటి అంటే మరణము తరువాత పునరుద్ధానము చెంది దేవునితో పాటు యుగయుగాలు ఉంటామన్నదే క్రైస్తవ్యం యొక్క నిరీక్షణ. మూలమైనది అది. ఒక వ్యక్తి క్రీస్తుని నమ్ముకోవలసిన అవసరత ఏమిటంటే మరణము తరువాత నేను జీవ పునరుద్ధానము చెందాలి. తీర్పు పునరుద్ధానము కాక జీవ పునరుద్ధానమును పొందాలి అని ప్రతి ఒక్కరూ ప్రభువును నమ్ముకోవాలి. కానీ ఇక్కడ కూర్చున్న మనలో చాలా మందికి అవగాహన లేదు. ఈరోజు యేసు ప్రభువుకి ప్రార్థించాలన్నా, యేసు ప్రభు దగ్గరికి రావాలన్నా, యేసు ప్రభు భక్తి చేయాలైనా కలిసి రావాలి. నేను ఒక సోదరి మాట్లాడుతూ, ఏటి నువ్వు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నావు కానీ ఏమీ జరగట్లేదు, ఉద్యోగం రావట్లేదు, ఏమీ రావట్లేదు అంటున్నాడంట అలా ఆయన. అంటే యేసు ప్రభు దేనికి? ఉద్యోగం కోసం. అనారోగ్యాలు రాకుండా ఉండాలి. ఒకవేళ అనారోగ్యం వస్తే మాత్రలతో తగ్గిపోవాలి, స్కానింగ్లు అవి ఉండకూడదు. మనం తలపెట్టే పనులన్నీ జరిగిపోవాలి. ఈ సంవత్సరంలో పెళ్లి చేద్దామంటే పెళ్ళి అయిపోవాలి, ఈ సంవత్సరం ఇల్లు కడదామంటే ఇల్లు అయిపోవాలి, ఈ సంవత్సరం భూమి కొందామంటే కొనేవాలి, ఈ సంవత్సరం ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలంటే ఉద్యోగం వచ్చేవాలి. ఇది చాలామంది యొక్క ఆలోచన. దేవుడిని ఎలాగున ఉపయోగించుకోవడానికి చూస్తూ ఉంటారు. అవన్నీ దొరకవా అంటే దొరుకుతాయి. దేవుడు మనమే కన్నా పిల్లలకి అన్నీ ఇస్తాము. డబ్బులున్నా లేకపోయినా, సామర్థ్యం ఉన్నా లేకపోయినా. ఒక బిడ్డకి ఏం కావాలో కదా, ఒక ధనవంతుడు బిడ్డకు ఏం చేస్తాడో మన స్థాయిలో మనం అది చేస్తాం. మన స్థాయిలో మన పిల్లల్ని చదివిస్తాం, మన స్థాయిలో మనం బట్టలు కొంటాం, మన స్థాయిలో వాళ్ళకి ఇల్లు కడతాం, మన స్థాయిలో పెళ్లి చేస్తాం, మన స్థాయిలో ఏం చేయాలో అన్నీ చేస్తాం. మరి దేవుడు చేయడంటారా? ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా వాటన్నిటినీ చేస్తాడు, వాటన్నిటినీ జరిగిస్తాడు. అయితే మనం దేవుడిని వెంబడించేది వాటి కోసం కాదు. ఆయన దగ్గర నుండి వచ్చాము, ఆయన దగ్గరకు చేరాలి. ఆ ఉద్దేశంతో మనము ప్రభువుని నమ్మాలి, ప్రభువుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిలో ఈ యొక్క ఆలోచన చాలా స్థిరంగా ఉంటుందో వారు నిజంగా జీవితాన్ని అనుభవిస్తారు. మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, నీ కూతురు కానీ నీ కుమారుడు కానీ నువ్వేం పెడతావా, ఏం కొంటావా, ఏమిస్తావా అని నీ జుట్టు తిరుగుతూ అమ్మ అమ్మ నాన్న నాన్న అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏవండి, వీటి కోసమే అన్నమాట నా వెనకతలు ఉండేది అని అంటారనరా? అంటారు. కానీ నిజంగా వారు వయసుకు తగినట్టుగా తల్లిదండ్రులుగా మనతో స్పందిస్తూ ఉంటే, చిన్నతనంలో వారు చేసే పనులు సహాయం చేస్తా, యవ్వన ప్రాయంలో సహకారులుగా ఉంటా,
మన వృద్ధాప్యం వచ్చినప్పుడు మనల్ని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటే వారు ఏం అడగవసరం లేదు. ఇంకేమైనా ఉంటే బాగు, నీ కూతురికి రాసేద్దాం, ఈ కొడుకుకి రాసేద్దాం అనుకుంటాం. అవునా కదా? ఆ పెన్షన్ కూడా ఖర్చు చేసుకోకుండా 3,800 రూపాయలు కూడా కూతురికి ఇచ్చేస్తాం. 200 టీనీలు గుంచుకుంటారంట. ఉన్నారు మహానుభావులు తల్లు. ఆ పాస్టర్ గారు ఇచ్చిన కోకా కూడా కూతురికి పంపిస్తారు. నాకు ఆ సిరిగిపోయి ఉన్నాయిలే, గెంజెట్టుకిని తొరిగేసుకుంటాను. ఈ పిల్లలు కూడా అంతే కదా. అమ్మ ఏం తింటుంది అన్నది అనవసరం. 200 ఎందుకు ఏంటి, పోయి నెల లేవా, అవి ఉంచుకి నీ నెలది ఇచ్చే మొత్తం 4,000 ఇచ్చి 4,000నా? నిజానికి ఈ పెన్షన్ తల్లులకు కాదు, అగో కూతుర్లకి. మొత్తం పెన్షన్ కూతుర్లకే. బాగుంది సిస్టమ్. ఎందుకంటే ఆ బౌండింగ్ అలాంటిది. డబ్బుల కోసం, ఈ ఇహ సంబంధమైన వాటి కోసం తల్లిదండ్రుల చుట్టూ తిరిగే వాళ్ళకి ఆ ప్రేమ దొరకదు. దీని సంగతి నాకు తెలుసులే అని చచ్చేదాకా మూటగట్టుకుని ఉంచుతారు. ఎందుకంటే ఈ డబ్బులు కనుక నా దగ్గర లేకపోతే నాకు ఏం చేయదు ఇది. ఈ నన్ను చూడరు. కానీ నిజంగా ప్రేమించే వాళ్ళకి ఏమీ దాచుకోరు. ఇక నేను దాచుకుని ఏం చేసుకుంటాను, ఇంత ప్రేమ నాకు దొరుకుతుంటే అని అనుకుంటాం. మన మధ్య, తల్లి పిల్లల మధ్య ఎలాంటి ఒక అద్భుతమైన ప్రేమ ఉంటే, ఆకాశమందున్న దేవుడు మనకంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నీకు ఆహారం కావాలని, వస్త్రాలు కావాలని, ఒక ఉపాధి కావాలని, నీకు పెళ్ళి కావాలని, నీకు ఒక ఉద్యోగం కావాలని, నీకు ఒక ఇల్లు కావాలని, నీకు ఒక ఆస్తి కావాలని, నీకు ఒక ఆరోగ్యం కావాలని ఆయనకు తెలీదా? వాటి కోసం ఆయన చుట్టూ తిరగొద్దు. వాటి కోసం భక్తి చేయకండి. వాటి కోసం ఆయన దగ్గరకు రాకండి. వాటి కోసం ఆయన్ను అలాగ అడుక్కుంటా కూర్చోకండి. మరేంటి, నువ్వు నా సృష్టికర్తవు నాయన, నా కోసం ఇంత సృష్టిని చేసావయ్యా, నా కొరకు ఎన్నో బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తున్నావయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా బుద్ధి తక్కువతనంతో ఇష్టం వచ్చిన పనులు నేను చేస్తూ పాపం చేస్తే నా కొరకు మరణించావు, ప్రాణం పెట్టావు, నా కోసం ఎన్నో మాటలు పడుతున్నావు, నీవు ఇన్ని కోట్ల మంది ఉంటే నన్నే కోరుకున్నావు అని ఇలాంటి గొప్ప ఆయన మనసును బట్టి ఆయనకు నేనేం చేయాలి, ఆయన నేను ఎలా ప్రేమించాలి, ఆయన ఎలా సంతోషపరచాలి, ఆయన హృదయాన్ని ఎలా ఆనందపరచాలి అని ఏ వ్యక్తికి అర్థమయ్యి అలాంటి జీవితాన్ని జీవిస్తారో వాళ్ళకి భౌతికమైనవేవి ఆయన కొదువ చేయడు. దేవునికి స్తోత్రం. పేతురు గారు అదే అంటున్నాడు, మన నిరీక్షణకు జీవం వచ్చింది. మన నిరీక్షణకు ఏమొచ్చిందంట? జీవము. ఏంటి ఆ నిరీక్షణ? ఇదిగో ఈ భూమిని మేము ఏదో ఒక రోజు వదిలేస్తాం, ఆ తర్వాత దేవునితో పాటు ఉంటాం. ఈ మాట ఎవరికైనా చెప్తే, చచ్చిన తర్వాత నువ్వేం చూస్తావు, నీ ముఖం ఎవడు చూసి వచ్చాడు, మీ పాస్టర్ చూసి వచ్చాడా, లేకపోతే మీ యేసుప్రభు శిష్యులు చూసి వచ్చారా అని అందరూ. కానీ ఇప్పుడు అలాగ అనడానికి లేదు. ఎందుకంటే మనకు ఆ మాట చెప్పిన ఆయన మొట్టమొదటిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుద్ధానము చెందుతారు అని ఏ వ్యక్తి అయితే చెప్పాడో ఆయన పునరుద్ధానము చెంది చూపించాడు. ఇదిగో నేను ఎలాగైతే పునరుద్ధానం చెందానో నా యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు పునరుద్ధానము చెందుతాడు. అదే అంటున్నాడు పేతురు భక్తుడు. మన నిరీక్షణకు ఏమొచ్చింది? ఇప్పుడు జీవం వచ్చింది. అదేదో బొల్లు మాట కాదు, అదేదో భ్రమ కాదు, అదేదో మత పిచ్చి కాదు. ప్రాక్టికల్గా జరిగింది. ఆయన ఎలాగూ తిరిగి లేచాడో అలాగున మనమందరము తిరిగి లేస్తాం. తిరిగి లేచి ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ భూమి మీదకి పంపిన ఆయన. అక్కడ బాగా సంపాదించాను, కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. మాకారపాలెం ఎంత మంచిదో, ఒక భూకంపం రాదు, ఒక యుద్ధం వచ్చిన బాంబు పడదు కదా, ఒక కరువు రాదు, మంచినీళ్ళు కొరత ఉండదు. ఇంకేముండదు చెప్పండి. టిఫిన్ కొట్లు బోల్డ్ ఉన్నాయి, బిర్యానీ షాపులు ఉన్నాయి, సంత జరుగుతుంది, అన్నీ ఉన్నాయి. ఎంత మంచి మాకారపాలెం. మళ్ళీ అక్కడికే పంపే తండ్రి. వస్తారు మళ్ళీ ఇక్కడికి. నేనైతే రానమ్మా, ఇంక ఈ బాధలన్నీ పడలేం. ఏదోలాగా అక్కడికి వెళ్ళిపోతే చెప్పండి,
ఎవరి ముఖం చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఎదురొస్తున్న వాళ్ళ ముఖాలు కాదు, ఇంకా నా యేసయ్య ముఖాన్ని చూస్తూ సంతోషంగా అక్కడే గడిపాడు. మళ్ళీ వెళ్తావంటే వెళ్ళను బాబు, వద్దు నాయన చెప్పండి. అవును, ఆ నిత్య రాజ్యానికి చేరాలి. ఈ మానవుని జీవిత ముగింపు అదే అయి ఉండాలి, గమ్యం అదే అయి ఉండాలి. ఎక్కడి నుండి పంపించబడ్డామో మరలా మనం అక్కడికి వెళ్తాం. ఇది అబద్ధం కాదు. అందుకే దేవుడా 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 అంటూ ప్రతి క్షణము బ్రతకాలి. ఈ భూమి మీద ఏదో దొరుకుతుందని మిమ్మల్ని దేవుడు అని అనమంటలేదు. ఈ భూమి మీద ఏదో దొరుకుతుందని మిమ్మల్ని గుడికి రమ్మంటలేదు. ఈ భూమి మీద ఏదో దొరుకుతుందని దేవునికి ఏదో చేయమని అంటలేదు. నువ్వు మరణిస్తే నిత్య రాజ్యానికి వెళ్ళాలి. మరణం తథ్యం. మరణము లేని మనిషి ఎవడు లేడు. మరణము తర్వాత దేవుని దగ్గరికి నువ్వు చేరకపోతే నిత్య నరకాగ్ని ఉంది. అది నిజం, అది కూడా నిజం. మన రష్యా శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, భూమి కింద ఏముంది, భయంకరమైన అగ్నిగుండం ఉంది అని చెప్తున్నాడు. బగబగలాడిపోతున్న భయంకరమైన అగ్నిగుండం ఉంది, భయంకరమైన కేకలు ఉన్నాయి, అరుపులు ఉన్నాయి అక్కడ అని చెప్తున్నారు. పరలోకం వెళ్ళాలి ఖచ్చితంగా మనము. అందుకు దేవుడా దేవుడు అంటూ బ్రతకాలి. ఎలాకోలం కాదు ఇది భక్తి అంటే. నీకు కుదిరితే భక్తి చేయడం, కుదరకపోతే మానేయడానికి ఇదేదో సరదాగా చేసేది కాదు. ఖచ్చితంగా చేయవలసింది భక్తి. నిదానంగా మనసు పెట్టి చేయవలసింది భక్తి. ఎందుకంటే నీ మరణము దేవునికి అసహ్యమైనదైతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. సరే, భక్తి చేస్తున్నాం పరలోకం గురించి. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది మన కోసం? ఏముంది మన కోసం? ఏమైనా రెడీ చేశారు అక్కడ? మాట్లాడట్లేదు ఎవరు. పరలోకంలో ఏమైనా సిద్ధం చేసుకున్నామా మనం? పరలోకంలో ఏమి ఉండాలో మనం ఆలోచన కలిగి ఉన్నామా? దేవుని ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్తాడు. 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎల్లా వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడ్ల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడ్ల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మనందరికీ తెలుసు ఈ వాక్యం. క్రీస్తు అనే పునాది వేయబడ్డది. దాని మీద మన జీవితాలు నిర్మించుకోవాలి. కొందరు చాలా చులకనగా కడతారంట వారి జీవితాలను. తినుము, త్రాగుము, సుఖించుము, అదొక రకం. మరొకరు గౌరవప్రదమైన ఏవో కొన్ని జీవితాలు జీవిస్తారు. గౌరవప్రదమైన కొన్ని జీవితాలు, అది లోకంలో చాలా గౌరవంగా ఉంటుంది. తరచుగా ఒక కుటుంబం గురించి మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరికి హాని చేయలేదు, అన్నీ సంపాదించుకున్నారు, అన్నీ పోగేసుకున్నారు, అన్నీ చక్కగా నిర్మించుకున్నారు, కానీ అనుభవించడానికి మనుషులు ఎవరు లేరు. గౌరవప్రదమైన జీవితమే, కానీ లాభం లేని జీవితం, విలువలేని జీవితం. ఒక క్రైస్తవులంగా మనం అక్కడక్కడ ఉండిపోకూడదు. సమాజం నిన్ను శబాష్ అంటే అయిపోయినట్టు కాదు. దేవుడి దగ్గర కూడా శబాష్ అనిపించుకోవాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనుషుల దయందును దేవుని దయందును. గమనించాలి. మనుషులు శబాష్ అని ఈ భౌతికమైన ఏర్పాట్లు చూసి వెరీ గుడ్ అనొచ్చు. నువ్వెవరికి హాని చేయలేదని, కష్టపడ్డావని, ఒక చక్కని ఏర్పాటు నీ కుటుంబం కొరకు చేసావని శబాష్ అనొచ్చు. కానీ అంతటితో అయిపోలేదు. ఎందుకంటే ఈ లోకం మనకెవరికి ముగింపు కాదు. ఒక శ్రేష్టమైన స్థలానికి మనం చేరడమే మన ముగింపు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు అనే ఒక పునాది వేయబడ్డది. ఆ పునాది మీద మీరు మీ జీవితాన్ని నిర్మించుకోండి.
ఎలా నిర్మించుకుంటారు? చాలా రకాలుగా ప్రజలు నిర్మించుకుంటారు. కొందరు బంగారముతో, కొందరు వెలగలిగిన రాళ్లతో, కొందరు వెండితో, కొందరు కర్రతో, కొందరు గడ్డితో, కొందరు కొయ్యకాలతో. అంటే ఒక నిర్మాణము గురించి మనకి అవగాహన రావడానికి చెప్తున్నాడు అనమాట. 4 డబ్బులు ఉన్నాయనికి రాళ్ళతో చక్కని పునాది కట్టేస్తాం. అక్కడి నుంచి డబ్బులు లేవని చాలామంది దాని మీద ఏం చేస్తారు? చిన్న పాక వేసుకుంటారు. కొంతమంది చిన్న రేకుల షెడ్ వేసుకుంటారు. కొంతమంది కొంచెం పెంకిటిల్లు వేసుకుంటారు. కొంతమంది చిన్న స్లాబ్ వేసుకుంటారు. కొంతమంది దాని మీద ఎంతైతే నిర్మిద్దాం అనుకున్నారో నిర్మించేస్తారు. ఎలాగైతే వారు కడదాం అనుకున్నారో కట్టేస్తారు. ఇలాగా పునాది ఒకటే కానీ రకరకాలుగా వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి విన్నారు. మనమందరము క్రీస్తు వేయబడిన ఒక పునాది. అంటే క్రీస్తు కొన్ని స్టాండర్డ్స్ని ఇచ్చాడు, క్రీస్తు కొన్ని విలువలను ఇచ్చాడు, కొన్ని క్రమాలను ఇచ్చాడు. వాటితో ఒక అద్భుతమైన జీవితాన్ని మనము నిర్మించుకోవాలి. దేనికోసం అంటే నిత్య రాజ్యము కోసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. శబాష్ అనిపించుకుంటే సరిపోదు, గుర్తుపెట్టుకోవాలి. నీ పిల్లలు శబాష్ అంటే కుదరు సరిపోదు, నీ తల్లిదండ్రులు శబాష్ అంటే సరిపోదు, నీ స్నేహితులు శబాష్ అంటే సరిపోదు. దాన్ని అనుభవించడానికి ఏమి ఉండదు. ఆకాశమందున్న దేవుని విలువలకు మన జీవితం సరిపోవాలి. నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాను అని నువ్వు అనుకున్నా దేవుని లెక్కలకు లక్ష్యం ఏమవ్వాలి? సరిపోవాలి. లేకపోతే నీ కుటుంబం భలే తెచ్చావు, భలే సంపాదిస్తున్నావు, మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చావంటారు. దేవుడేమో తీర్పు తీర్చి దానికి శిక్ష వేస్తూ ఉంటాడు. దేవుడు ఇచ్చిన కట్టడలకు మన జీవితం సరిపోతే భూమి మీద హాయిగా ఉంటుంది. మన మరణము తర్వాత వాటన్నిటికీ మంచి ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. మనుషుల కొరకు ఆయన దగ్గర 5 కిరీటాలు ఉన్నాయంట. ఎన్ని కిరీటాలు? మాట్లాడట్లేదు, మీకు చిరాకులాగా ఉంది కిరీటం పెట్టుకోవడం. దేవుని దగ్గర రాబోతున్న ప్రజల కోసం ఆయన దగ్గర 5 కిరీటాలు అంటే 5 రకాల కిరీటాలు. 5 కిరీటాలు ఎంతమందికి ఇస్తాడని బాబు, ఇంతమందిలో నా పోటీ నెగ్గలేను అనుకున్నారు కనుక 5 రకాల కిరీటాలు ఉన్నాయి. 5 కిరీటాలు కాదు. ఆయన మహాసంపన్నుడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ కిరీటం ఇవ్వగలడు. మంచోళం అయితే ఆ కిరీటానికి సరిపడే జీవితం ఉంటే అందరికీ ఇవ్వగలడు. ఈ 5 ఉన్నాయి సరిపెట్టుకోండి మరి ప్రేయర్ టీమ్స్కి, మిగతా వాళ్ళకి నేనేం చేయలేను అలాగండు. మీరు యోగ్యులైతే ప్రతి ఒక్కరి మీద కిరీటం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మంది అసలు అందులో అడుగు పెట్టడమే కష్టంలాగా అనిపిస్తుంది. అది ఎప్పుడు ప్రశ్నగా ఉండకూడదు. పరలోకం వెళ్ళడమే కష్టమని చాలా క్రైస్తవుల మంది మాట్లాడుకుంటారు, చాలా క్రైస్తవులు మాట్లాడుతూ ఉంటారు. పరలోకం వెళ్ళడం అన్నది మన జీవితాల్లో ఒక సాధారణమైన విషయంగా మనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక సాధారణ విషయంగా మార్చుకోవాలి దాన్ని. ఒక్కటే ఏమీ లేదు, ఆయన ఇచ్చిన విలువలను అనుసరించడమే, ఇంకంతకన్నా ఏమీ లేదు. నీకెంత మట్టుకు ఈ క్రైస్తవ్యం గురించిన అవగాహన ఉందో అంత మట్టుకు ఆ విలువలను ఎక్కడ నువ్వు దిగిపోకుండా నీ సంపాదనైనా, నీ కుటుంబ జీవితమైనా, నీ సంతోషాలైనా, నీ స్నేహాలైనా, నీ రక్త సంబంధాలైనా, నీ వ్యాపారాలైనా, నీ ఉద్యోగాలైనా, నీ చదువులైనా, నీది ఏదైనా సరే దేవుని క్రమాలకు సరిపడేటట్లుగా వాటన్నిటినీ సెట్ చేసుకుంటే చాలు. ఇక నువ్వు భయపడవలసిన పని లేదు. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ నువ్వు కన్ను తెరుస్తావు. నిశ్చయముగా మనము దాన్ని వెంబడించాలి. ఆయన దగ్గర అంగీకరించబడని ఇది ఎంత గొప్పదైనా దానిని వదులుకునే మనసు మనకు ఉండాలి. ప్లీజ్, ఈరోజు క్రైస్తవ్యం చాలా డెలికేట్ అయిపోయింది, చాలా బలహీనంగా ఉంది, చాలా బలహీనంగా ఉంది. దయచేసి మన సంఘం అలాగ ఉండడానికి వీల్లేదు. ప్రతి చిన్న దానికి క్రీస్తు కోసం త్యాగం చేయడం నేర్చుకోండి. చిన్న దాని దగ్గర నుంచి మొదలు పెట్టండి, చిన్న విషయం నుంచి మొదలు పెట్టండి. దేవుని కోసం త్యాగం చేయడం, అది మిమ్మల్ని ఒక గొప్ప త్యాగపూరితమైన జీవితంలోనికి
తీసుకువెళ్ళి దేవుడిచ్చే బహుమానాల దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుడైన పౌలు గారు మరి ఆ కిరీటాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మన పరలోకం వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే కిరీటాల గురించి చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదివితే, మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోరాడు ప్రతివాడు కిరీటము కొరకు పోరాడుతాడు కదా, సరదాగా ఎవడు పోరాడాడు కదా అంటాడు పౌలు గారు. సరదాగా ఊసిపోకెళ్తున్నానని ఎవడు కూడా పందెంలోకి వెళ్ళాడు కదా. ప్రతి ఒక్కడు కిరీటం గురించే ప్రయాసపడతాడు కదా. ఈ లోకములో ఉన్న ప్రజలు క్షయమైపోయే కిరీటం గురించి ప్రయాసపడుతున్నారు, కానీ మనము ఏ పందెములో ఉన్నామంటే అక్షయ కిరీటము కొరకు మనమందరము ఉన్నాము. దేవునికి స్తోత్రం. దీనినే విజయ కిరీటం. గెలిచిన ప్రతి ఒక్కడికి ఇస్తాడంట దేవుడి కిరీటం. గెలిచిన ప్రతి ఒక్కరికి ఇస్తాడంట కిరీటం. ఏ విషయాల్లో గెలాలి? ఏ విషయాల్లో గెలాలి? పరలోక రాజ్యమునకు వెళ్ళకుండా మనలను అడ్డగిస్తున్న ప్రతి దాని మీద మనము గెలవాలి. అది 1, 2, 3, 4, 5 అని నేను చెప్పలేను. ఎందుకంటే నిన్ను పరలోకము నుంచి పెడత్రావ పట్టించడానికి నీకు ఏది ఇష్టమో దానిని నీ ముందేస్తాడు. నీ ముందేసేది వేరు, నా ముందేసేది వేరు, వాళ్ళ ముందు వేసేది వేరు, వీళ్ళ ముందు వేసేది వేరు. పరలోకము నీవు మరిచిపోయేలాగా చేసేవి ఏవో నీ ముందు విసురుతా ఉంటాడు. కకృతి పడితే ఏమండి మన జీవితాల్లో దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. కానీ ఇదిగో వాటిని జయిస్తేనంట, ఇగో గెలుపొందిన ప్రతి ఒక్కనికి అక్షయ కిరీటమును ఆయన పెడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెలిచిన ప్రతి ఒక్కనికి అక్షయ కిరీటము ఇస్తానంటున్నాడు. అంటే పరలోకం వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఏముంది చెప్పండి? ఎందుకని? ఈ లోకమును దాని ఆశలను నువ్వు జయించి పరలోకములో అడుగు పెట్టావు. ఉన్నారా మీరు ఆ పందెంలో? ఏం మాట్లాడరు ఏంటో, వదిలేస్తే ఇంటికి వెళ్ళా మాసం కూర తినేద్దామని నాకు గోల. అవునా? పందెంలో ఉన్నారా? గ్రహింపు కలిగి పరిగెత్తుతున్నారా? పరలోకం పరలోకం పరలోకం, నా దేవుని దగ్గర నేను చేరాలి, నా దేవుని దగ్గర నుంచి నన్ను తప్పించడానికి దేనికి నేను ఛాన్స్ ఇవ్వను. అరే నేను గమనించుకోలేదు, నాకు అర్థమైంది ఇది నన్ను త్రోవ తప్పిస్తుందని దాన్ని జయించడం. అదిగో నాకు ఎదురొస్తుంది, ఖచ్చితంగా ఇది నన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేసేదని దాన్ని ఎదిరించడం. అయ్యో దీనిలో నేను మునిగిపోయాను, దేవుని దగ్గర నుంచి నన్ను దూరం చేసిందని దాని మీద జయాన్ని పొందడం. ఇలాగూ జయించుకుంటూ ఆయన మన కొరకు నిలబడి ఉన్నాడు కిరీటాన్ని పెట్టడానికి. అక్షయ కిరీటం, ఆ కిరీటం విజయమును పొందిన వారి కొరకు ఆయన సిద్ధపరిచిన కిరీటము కొరకు మనమందరము పరిగెత్తాలి. ఎక్కడ ఆగిపోకండి, ఎటు చూడకండి. ఈ లోకమును దాని ఆశలను గమనించుకుంటూ ఉండిపోకండి. అవన్నీ మనకు అనవసరం. ప్రతిదీ చూసేస్తున్నారు చాలామంది. మా పిల్లల్ని గమనిస్తుంటే అవసరం లేనిది చూస్తున్నారు. సెల్లో అవసరం ఏంది చూస్తే పర్లేదు, అవసరం లేనిది చూస్తున్నారు. ఇది నీకు ఎందుకు ఉపయోగపడుతుంది? అదే అడుగుతాను నేను ఫస్ట్ ప్రశ్న. ఇది చూస్తున్నావు, ఇది ఆడుతున్నావు, నీకు ఎలాగ ఉపయోగపడుతుంది? నీ జీవితానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఇదేమైనా ఉపయోగపడుతుందా? నీ చదువులో ఏమైనా ఉపయోగపడుతుందా? నీ ఆర్థికంగా ఏమైనా ఉపయోగపడుతుందా? ఇదే ప్రశ్న వేస్తాను నేను అస్తమానం. వాళ్ళని నవ్వుతారు, వాళ్ళు నవ్వినా పర్లేదు, కానీ పిల్లలు కనుక మనం నవ్వితే నవ్వుల పాలు అయిపోతాం. లోకము చాలా ఉంది, రంగుల ప్రపంచం ఇది. నువ్వు చూసినంత కనబడడానికి సిద్ధంగా ఉంది లోకం. నీకు ఓపిక ఉండాలి, కానీ చూసింది చూడకుండా నీకు చూపిస్తుంది ఈ లోకం. కనబడుతుంది కదండి, ప్రతిదాన్ని చూస్తా కూర్చున్నావంటే అదిగో
ఆ గెలుపు మిస్ అయిపోతాం. అందుకే పరుగు పందెములో పరిగెత్తేవాడు పక్కన నిలబడి ఎంతమంది చప్పట్లు కొట్టినా ఎవడి వైపు చూడడు. ఎందుకంటే ఒక్క క్షణం ఎలా చూసినా తన సమయం మిస్ అయిపోయినట్టే, తన సమయం మిస్ అయిపోయినట్టే. ఎటు చూడడు. ఎంతోమంది చప్పట్లు కొడతారు, ఎంతోమంది కేకలు వేస్తారు, ఎంతోమంది తన పేరు పెట్టి పిలుస్తారు, కానీ ఎవడి ముఖం వైపు చూడడు, ఎవ్వడి ముఖం వైపు చూడడు. వెళ్ళిపోతూనే ఉంటాడు. అక్కడికి నేను మొదట వెళ్ళాలని. ఈ క్రైస్తవ జీవితంలో ఇదిగో లోకము చాలా విపరీతమైపోయింది. నువ్వు చూస్తా కూర్చుంటే ఆయన రాజ్యానికి చేరకుండా నిన్ను నన్ను ఆపేస్తుంది. ఎటు చూడొద్దు. మన ముందున్న క్రీస్తు వైపు చూస్తూ, మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు వైపు చూస్తూ, మనము గెలవాలని కిరీటం పట్టుకుని ఎదురు చూస్తున్న క్రీస్తు వైపు చూస్తూ మన పరుగును ముందుకు నడిపించుకుంటా వెళ్ళిపోతే అదిగో విజయం పొందిన ప్రతి ఒక్కరికి ఆయన ధరింప చేయడానికి అక్షయ కిరీటం పట్టుకుని ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ ఆ కిరీటం కావాలి, మనందరికీ ఆ కిరీటం కావాలి. ఇంకా ముందుకు వెళ్తే దశలోనికలకు రాస్తూ అదే అపోస్తలుడైన పౌలు దశలోనికి రాస్తూ చెప్తాడు. దశలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగా అంటాడు, చూడండి. ఎలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో కిరీటం, ఆనంద కిరీటం, దీని పేరు ఆనంద కిరీటం. ఈ కిరీటం ఎవరికి? ఎవరు ఈ భూమి మీద అనేకులను ఆయన కొరకు సంపాదించారో అట్టి వారికి ధరింప చేయటం కొరకు ఆయన దగ్గర మరొక కిరీటం ఉందంట. ఆనంద కిరీటం, ఆనంద కిరీటం. ఈ భూమి మీద అనేకులను ఎవరు సిద్ధపరిచారో వారి కొరకు ఆయన కిరీటమును సిద్ధపరిచి ఉంచాడు. వారి కొరకు కిరీటమును సిద్ధపరిచి ఉంచాడు. ఇందాక కిరీటం ఉంది కదండి, ఇంకా మరి దాని మీద ఇంకోటి ఏం పెట్టుకుంటానండి? ఇంకా అందు గురించి నేను ఎవరి జోలికి పోవట్లేదు. ఉన్నది నాకు ఒక తల, ఎన్ని కిరీటాలు పెట్టుకుంటాం? ఈ తెలివి తక్కువ ఆలోచనలు ఉంటాయి చాలామందికి. అలాగనే ఆలోచన చేశారు కనుక నీకున్నది ఒక తల అయినా ఆ కిరీటాలు ఎలా సెట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకెందుకు ఆ కంగారు, నీకెందుకు ఆ దరిద్రపు ఆలోచన? ఆయన చేతిలో ఉన్న ప్రతి కిరీటం నా నెత్తి మీద ఉండాలనుకోండి. పరలోకములో ఉన్న ప్రతి కిరీటానికి నేను హక్కుదారురాలను అవ్వాలనుకుందాం. ఈ భూమి మీద ఉండే ఈ 20, 30, 40, 50 సంవత్సరాలకి ఏవేవో ఉండాలని అనుకుంటున్నారే, ఏవేవో ఉండాలని అనుకుంటున్నారే. యుగాలు ఉండే ఆ స్థలంలో ఏమీ వద్దా? కొంచెం మనసు పెట్టండి. యుగాలు ఉండే ఆ స్థలంలో ఏమీ వద్దా? అక్కడికి వెళ్ళాక అక్కడ సంగతి చూద్దామంటారా? అక్కడ సంగతి చూడడానికి అప్పుడు ఏమీ ఉండదు. ఇక్కడే చూడాలంతా, ఇక్కడే చూడాలి. అక్కడికి వెళ్ళాక అక్కడ సంగతి కాదు, ఇప్పుడే ఆలోచన చేయాలి. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతామో తెలీదు. చిన్న ముక్క ఉంటే బాగున్ను కదా. ముక్క అంటే ఈ ముక్క కాదు, అదే ఏమంటారు దాన్ని, స్థలం, పొలం కదా. ఇంకెన్నాళ్ళు ఉంటామో తెలీదు. ఇక్కడ ఇంకేదో యుగాలు ఉండాలి. మరి ఏమి వద్దు అక్కడ? ఆయన అంటాడు, ఈ భూమి మీద చిమ్మిటి కొడతాయి, దొంగలు ఎత్తుకుపోతారు కనుక మీరు పరలోకంలో దాచుకోండి అంటున్నారు. మనకు నమ్మకాలు లేవు అక్కడ కదా. రెడ్డి గారికి ఇచ్చేసి మొత్తం అల్లేలు చేసేస్తున్నాం. పరలోకంలో పెట్టడానికి ఎవ్వరికి ధైర్యం చాలట్లేదు. ఏమో ఇక్కడైతే బాగా నమ్మకస్తులు ఉన్నారు ఎత్తుకుపోవడానికి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అతిశయ ఆనంద కిరీటం అంటున్నాడు. ఆనంద కిరీటం ఏంటి? అనేకులను ఏమండి సంపాదించిన వారి కొరకు ఆనందమైన అతిశయ కిరీటము. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రియమైన సంగమా, జ్ఞాపకం చేసుకోండి. అనేకులను ప్రభు వైపుగా మనము త్రిప్పినప్పుడు
పౌలు గారు అంటున్నారు, మీరందరూ నా కిరీటము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందిని సంపాదించేశాడో ఆయన. చాలా పెద్ద కిరీటం ఉందేమో ఆయనకి. పరలోక రాజ్యములో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మన గురించి మాట్లాడడానికి ఏమైనా ఉందంటారా? ఈ సందర్భంలో అంటే చూడండి, ఆ పరుగు పందాల్లో 100 మీటర్ల పరుగు పందెం, 500 మీటర్ల పరుగు పందెం కదా, అలా పెట్టినప్పుడు ఆ యొక్క ఆ పరుగు పందెంలో ప్రత్యేకమైన కొంతమంది పేర్లు పిలువబడతాయి. ఇదిగో ఈ కిరీటము పెట్టబడడానికి పిలువబడుతున్నప్పుడు మన పేరు పిలువబడుతుందంటారా? ఎవరిని మనము దేవుని కొరకు సిద్ధపరచలేదా? ఎవరికి సువార్త చెప్పలేదా? ఎవరిని ప్రభు వైపుగా మనం తిప్పలేదా? ఎవరిని ప్రార్థన చేసుకుని సంపాదించుకోలేదా? ఎవరిని బ్రతిమిలాడి ఎవరికి ప్రేమ చూపించి ప్రభు వైపుగా మనము రావడానికి మనం కారణం కాలేదా? పౌలు గారు అంటున్నారు, నాకైతే మీరందరూను నా ఆనందమును అతిశయ కిరీటమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా తిమోతికి రాస్తూ పౌలు గారు మాట్లాడుతారు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కిరీటం అంటండి ఇది? నీతి కిరీటము. నీతి కిరీటము ఎవరికిది? ఆయన చెప్తున్నాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంది. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మంచి పోరాటం పోరాడాలి. ఈ క్రైస్తవ జీవితములో, క్రైస్తవ బ్రతుకులో ఏవేవో పోరాటాలు. మనమందరము కాంప్రమైజ్ అయిపోతున్నాం కదా, బాగా అలవాటైపోయింది. ఎందుకంటే దేవుడు సర్దుకు పొమ్మన్నాడు కదండి, ఒళ్ళుతోను శత్రుత్వం పెట్టుకోవద్దు అన్నాడు కదండి. అంటే సాతానుతో కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఇంకా ఆడితో తగు ఎందుకులేండి, సాతానుగాడితో రాజీ పడిపోతున్నాం. ప్రతి చోట. నిన్న జాను ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు, మా దాంట్లో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారండి, అందరూ కాంప్రమైజ్ అయిపోయినలే, అందరూ పూజలో కూర్చుండిపోతారండి. కానీ నేను చెప్పాను, పూజ అయితే నేను చేయించుకోలేను, అలాగైతే నాకు ఈ ప్రమోషన్ కూడా అవసరం లేదు అని చెప్పాను. అయితే మీ పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించుకునే అవకాశం ఇచ్చారండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మంచి పోరాటం మనం ఏం చేయాలి? పోరాడాలి. మన గొప్పతనాన్ని బయటకు రాకుండా సాతానుగాడు మనలను వాడికి బానిసలుగా చేసేస్తూ ఉంటాడు. దేవుని నామములో ఏం జరుగుతాయో ప్రజలు చూడకుండా వాడు ఎప్పుడు అడ్డుపడిపోతూ ఉంటాడు. మనకి కూడా పిరికితనం ఎక్కువ. ఏమో ఇంత పట్టుబట్టి ప్రార్థన చేయించుకుని కానీ ఇది మొదలెట్టానంటే ఏమన్నా అవ్వింది అనుకోండి పాస్టర్ గారు, అబ్బా ఎంత విశ్వాసం, ఏమవుతుంది? ఇంత పట్టుబట్టుకుని నేను ఇలా కూర్చుంటే ఏమైనా జరిగింది అనుకోండి, అందుకే వాళ్ళు అనుకున్నదే చేసుకోమని వదిలేశానులేండి. అంటే దరిద్రానికి నీ చేతులారా నువ్వు అప్పగించావు అన్నమాట. నో, దేవుని ప్రియమైన బిడ్డలారా, కుదరదు. మనకు తెలిసింది సత్యం ఇది, మారని సత్యం ఇది, తిరుగులేని సత్యం ఇది, ఇది నిజం, ఇదే జరిగి తీరాలి. ఇది జరగడానికి ఎలాంటి శ్రమకైనా నేను సిద్ధమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. షడ్రకు మేషకు అబేద్నెగో అంటారు, నీకు సమాధానం చెప్పుకోవలసిన పని మాకేమీ లేదు. ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము సిద్ధమే, కానీ ఈ బొమ్మకు మేమేమి మొక్కలేమో. అది సత్యం చేసేటప్పుడు ఒకవేళ శ్రమ కలిగితే దేవుని వాక్యం చెప్తుంది, ఏమండి,
నిష్ప్రయోజనమైన దానికోసం శ్రమ పడడం కంటే సత్యం కొరకు శ్రమ పడడం గొప్ప కాదా అంటున్నాడు. నా మాట అర్థమవుతుందా? ఒక అబద్ధం కోసం దెబ్బలు తినడం కంటే సత్యం కోసం దెబ్బలు తినడం మంచిది కదా. అంటే ఏమవుతుందో భయమేసి వదిలేశానండి అంటే, వదిలేస్తే జరిగేదేంటి? 100% శాపం. ఎందుకంటే అది అసత్యం, అది కానిది, అది కుదరనిది, అది దేవుడు ఒప్పుకుంది, ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. నువ్వు ధైర్యం చేసి సత్యం కోసం నిలబడినప్పుడు ఒకవేళ ఏమైనా జరిగినా సాతానుగాడు కోపపడి సత్యం కోసం నువ్వు దాన్ని అనుభవించడము సంతోషంగా భావించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైనా క్రైస్తవుడైనందుకు వాడికి శ్రమ కలిగిన ఎల్లా వాడు సంతోషించాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది. కష్టానికి చెడుకు వదిలేసి కష్టపడడం కంటే మంచి కోసం ప్రయత్నం చేసి ఒకవేళ కష్టపడవలసి వస్తే సంతోషించండి. మంచి కోసం నేను దెబ్బలు తిన్నానని, మంచి కోసం మాట పడ్డానని, మంచి చేయడానికి నేను నింద భరించానని దేవుడు దానికి తగిన ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు. పౌలు గారు అంటున్నాడు, నేను పోరాడాను. ఇంకేమంటున్నాడు? నా పరుగు కడముట్టించాను, ఎక్కడ ఆగిపోలేదు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా కోసం ఏముంది చెప్పండి? నీతి కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన కొరకు పోరాడి గెలిచి పరుగు పందమును కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకున్న వారందరి కొరకు ఆయన నీతి కిరీటమును ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. దాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఇక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ ఉంటుంది: శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికంట ఈ కిరీటము? జీవ కిరీటం ఎవరికంట? శోధన సహించువాడు శోధనకు నిలిచిన వాడై. శోధన కలుగుతూ ఉంటుంది. శోధన దేనికి కలుగుతూ ఉంటుంది అంటే మన విశ్వాసానికి పరీక్ష అది. అంటే మనం కబుర్లు చెప్తా ఉంటాం కదా, దేవుడు ఎంత గొప్పవాడండి బాబు, ఆయన లేకపోతే మనం ఉండగలం ఏంటండి బాబు, ఆయన వల్లేనండి ఇదంతా జరిగిందండి, ఆయన వల్లేనండి, ఆయన వల్లేనండి, ఆయన వల్ల. అవునా? ఒకసారి పరీక్ష పెడతామండి, సాతానుగాడు వస్తాడు. ఏం దేవుడో లేండి, ఇచ్చి 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 ఒకసారే మొత్తం తీసేసుకున్నాడానికి మన విశ్వాసాన్ని ఏం చేస్తాం? మొత్తం అంతా పోగొట్టుకుంటాం. కాదు కాదు కాదు, నువ్వు ఏదైతే సాక్ష్యం చెప్తున్నావో ఆ సాక్ష్యము రూఢి చేయడానికే నీకు శోధన వస్తుంది. నీ విశ్వాసాన్ని రూఢి చేయడానికి శోధన వస్తుంది. ఆ శోధన నువ్వు సహిస్తే నువ్వు ధన్యుడు అవుతావు. దేవుడు నీకు నీతి కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శోధన జయించాలి. ఏమి అయిపోయాం, ఏమైనా అయిపోయినా మనకేమి నష్టం ఉండదు. నా మాట అర్థమవుతుందా? చచ్చిపోయినోడికి ఏమన్నా నష్టమా? చెప్పండి. ఊపిరైతే ఆడదు పాస్టర్ గారు, పెట్టులో పెడేస్తారు మీరు, ఆ పూల దాంట్లో ఎక్కువేసేస్తున్నారు ఈ మధ్య, గుండ్ల మీద బరువు ఎక్కిపోతుంది. చచ్చిపోయినాడికి ఏముంటుంది బాధ? అవునా కాదా? చచ్చిపోయినాడికి ఏముండదు. గమనించండి. భూమి మీద ఉన్న వాళ్ళకే బాధలండి, భూమి మీద ఉన్న వాళ్ళకే బాధలు. చచ్చిపోయినాడు అస్సలు ఏమీ దుఃఖం ఉండదు. నా పిల్లల్ని వదిలేసి వచ్చేసాను, నా భార్యను వదిలేసి వచ్చేసాను, నా యొక్క భర్తను వదిలేసి వచ్చాను, ఎవ్వరు ఫీల్ అవ్వరు. నేను అందుకే చచ్చిపోయిన గురించి బాధపడను, ఈ బతుకున్న వాళ్ళ గురించి బాధపడతాను. ఆ బతుకున్న వాళ్ళు ముఖం చూస్తే బాధపడాలో బాధపడకూడదో తెలిసిపోతుంది మనకి కదా. కనుక ఒకవేళ నీకు ఏదైనా శోధన వస్తుంటే భయపడవలసిన పర్లేదు. ఏమైపోతుంది? చస్తే చచ్చిపోతాం, చచ్చిపోతే చక్కగా హాయిగా ఉండొచ్చు, ఎదవగోలు ఏం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత సింపుల్గా పాస్టర్ గారు చావు అలాగ ఉంది అంటున్నారు మీ కబుర్లు. మరి ఏం చేస్తాం? దేవుడు అనుమతించినప్పుడు, దేవుడు ఫలానా దాన్ని మన కొరకు అనుమతించినప్పుడు మనం ఇంకెందుకు భయపడ్డం దానికి?
ఆయన సమక్షములోనే మనకి ఏవైనా జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమి అనుమతించాడో దాన్ని స్వాగతించడమే క్రైస్తవుని యొక్క గొప్ప బుద్ధి. ఎందుకంటే ఆయన మనం సహించగలిగినదే తప్ప సహించలేని దానిని ఆయన మనకు అనుమతించడు. అంత మాత్రమే కదా, శోధనలో నుంచి బయటకు రావడానికి కావలసిన సహాయము కూడా ఆయనే చేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇన్ని ఏర్పాట్ల మధ్య ఉన్నామండి, కంగారు కంగారు కంగారు. ఏం జరుగుతుందో చూడం, ఏమండి ఏమవుతుందో ఆలోచించం. అసలు ఏంటి, ఏం చేస్తున్నాడో దేవుడు చూద్దామని ఒక నిరీక్షణ ఉండదు మనకి. దీనికి వెంటనే కంగారు పడిపోవడమే. శోధన సహించువాడు ధన్యుడు, వాళ్ళ కిరీటం ఉంటుంది. ఇది కొంతమందికే దొరుకుతుంది. మనకేమీ శోధనలు రాలేదంటే దాని అర్థం ఏంటి? నేను బాగా ప్రార్థన చేసుకుంటాను అయ్యగారు, అసలు ఏ తప్పు చేయనండి, అందుకే నాకు ఏ శోధన రాదు. అవునా? శోధన రాలేదంటే నీ విశ్వాసం చాలా బలహీనమైనదని. ఇంక తుమ్మితే రాలిపోయే ముక్కుని ఎవడేమంటాడు? ఏమనకూడదు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కేసు అది కదా. మనకి ఏమీ రావట్లేదంటే దాని అర్థం ఏంటంటే, బావు నీకు ఏమన్నా వస్తే మరుసటి రోజే నువ్వు శపించేస్తావు నన్ను, క్రైస్తవ్యాన్నే మొత్తం తోలనాడేస్తావు, కనుక ఇంక నీ జోలికి రాను, నెమ్మదిగా నువ్వు అలా జరిగేలే అంటాడు. కానీ దేవుని గురించి మంచి స్థిరమైన అవగాహన కలిగిన వారి విశ్వాసాన్ని రూఢీ చేసి వారికి ఇదిగో ఈ కిరీటానికి అర్హులుగా చేయటం కొరకు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. శోధింపబడుతున్నప్పుడు ప్రభువుని స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సహాయం చేస్తాడు. పరీక్ష నిన్ను ప్రమోట్ చేయడానికే తప్ప నువ్వు ఒక పనికిమాలిన వ్యక్తి అని చెప్పడానికి ఎవ్వరు పరీక్ష పెట్టరు. నువ్వు ఒక గొప్ప వ్యక్తివి అని చెప్పడానికే నీకు పరీక్ష అనుమతించబడుతుంది. మీరు ఏదైనా శోధన గుండా ప్రయాణం చేస్తుంటే ప్రభువుని స్తుతించండి. ప్రభువా, సరే నువ్వు ఉన్నావు కదా లేవయ్యా, నువ్వు లేకుండా నాకేది పంపించవు కదా, నువ్వు నాతో ఉండగా దేనినైనా భరిస్తానులే, ఇంకొంచెం నాకు ఓపిక శక్తిని, ఆ కిరీటము పొందుకుంటాను, నీతి కిరీటాన్ని అని శోధనను జయించి మనము ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకునే వారంగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా 5వ కిరీటము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో ఉంటుంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కిరీటం అండి ఇది? మహిమా కిరీటం అంట. వాడబారని మహిమా కిరీటం ఎవరికిది? ఎవరికి? ఎంతో బాధ్యతగా సంఘములు కాయుచున్న వారి కొరకు దేవుడు ఇస్తున్న కిరీటం ఇది. వాడబారని మహిమా కిరీటం. ఈ కిరీటం మీకు కావాలంటే మీరు సేవకు రావాలి. వస్తారా? చెప్పండి. ఇలాంటి కట్టేసిన సంఘం ఉంటే చెప్పండి, పాస్టర్ గారు వెళ్ళిపోతాను సేవకు అంటారా? అక్కడ చెప్తున్నాడు, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా, దుర్లాభాపేక్ష కాక పెద్ద మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాధురులుగా ఉండడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం. గమనించాలి, దేవుని సావుకుల కొరకు ఎవరైతే ఆయన మందను కాస్తున్నారో వారి కొరకు కిరీటం ఉందంట. కిరీటం అది ఊరికినే దొరికే కిరీటం కాదు. ఆ మందను ఎంతో బాధ్యతగా కాయాలంట. మందను బాధ్యతగా కాయాలి. ప్రభుత్వము చేయుచున్నట్టుగా కాక వారికి మాదిరిగా ఉండి, అంత మాత్రం కాదు, మీపై ఒక ఏమండి కాపరి, ప్రధాన కాపరి ఉన్నాడు అనే గ్రహింపుతో, లాభాపేక్షతో కాకుండా సిద్ధ మనసుతో దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయండి అని అంటున్నాడు. సంఘాన్ని కాయడం చాలా కష్టమైన పని. ఇందులో ఉన్న మరి ప్రయోజనాలే మనకు కనబడతాయి, కానీ దాని వెనకతలో ఉన్న శ్రమ మనకి
తెలియదు. శ్రమ మాకే తెలుస్తుంది, ప్రయోజనాలు మీకే తెలుస్తాయి కదా. ఎందుకంటే దాన్ని అనుభవించేది మేము. మాకు ఎన్ని రోగాలో మాకంటే ప్రతిరోజు ఎవరికొకరికి రోగమే, ఎవరికొకరికి ఆపరేషనే కదా, ఎవరికొకరికి హఠాత్తు న్యూసే, ఏదో ఒక కుటుంబంలో తగువే. ఈ తగులన్నీ ఎవరయ్యి చెప్పండి? మీ ఇంట్లో ఒకసారి తగు అవుతుంది, మా ఇంట్లో అస్తమానం తగు అవుతుంది. మా ఇంట్లోనంటే అదే మీ తగులే మా ఇవి. ఈరోజు ఈ ఇంటికాడ, ఈరోజు ఆ ఇంటికాడ, ఈరోజు ఆ ఇంటికాడ 30 రోజులు తగులు ఉంటాయి మాకు. 30 రోజులు అసమాధానపు వార్తలే, 30 రోజులు సమస్యలే, 30 రోజులు రోగాలే, 30 రోజులు కన్నీరే, 30 రోజులు ఏడుపు ఫోన్లే, 30 రోజులు పురుళ్ళు, డెలివరీలు కదా కదా, చావులు. మీకు నొప్పులు వస్తే మాకు నొప్పులు వచ్చినట్టే. ప్రతిదీ ప్రతిదీ ప్రతి దినము సరేలే, అదేదో అనుకుంటే ఏదో అనుకున్నట్టే ఉంటుంది. కానీ బాధ్యతగా తీసుకుంటే మాత్రము ఏవండి, దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి వారి కొరకు ఎవరైతే లాభాపేక్ష కాకుండా వీరిని దేవుడు నాకు అప్పగించాడు, వీరికి నేను ఎలాగూ ప్రయోజనకరంగా ఉండగలను అని హృదయపూర్వకంగా ఆ మందను కాయువారి కోసం అంట ఏముందంటండి? మహిమా కిరీటం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కిరీటం పొందుకోవడం గొప్ప భాగ్యం. ఒకవేళ మీకు కుదరకపోయినా మీ పిల్లలకి ఆ కిరీటాన్ని పెట్టడం కొరకు ఏం చేయాలి? మీ పిల్లలను దేవుని సేవ కొరకు సమర్పించండి. ఈ కిరీటం నా కుమారుడి మీద ఉండాలి, మహిమా కిరీటం. నా సేవకుల మీద ఉన్న కిరీటము నా కుమారుడికి, నా కుమార్తెకి కూడా కిరీటం కావాలని దేవుని పరిచర్య కొరకు మీ పిల్లల్ని పంపించండి. దేవుని పరిచర్య గొప్పది, దేవుని సేవ గొప్పది. ఒకవేళ ఇలాగ 100 మంది సంఘాలు ఉండవసరం లేదు, పెద్ద పెద్ద మందిరాలు ఏమీ కట్టనవసరం లేదు, పెద్ద పెద్ద ప్రసంగాలు ఏమీ చేయవసరం లేదు. కానీ నశించిపోతున్న 4-5 సంపాదించి వారిని పరలోకం దాకా తీసుకువెళ్ళే ఒక మంచి బాధ్యత కలిగిన కుమారుడు, కుమార్తె మీ ఇంట్లో ఉంటే మీరు ధన్యులవుతారు. వారిని పరలోకంలో చూచినప్పుడు మీ హృదయం ఎంతగానో ఉప్పొంగిపోతుంది. దేవుని సేవకు మీ కుమారులు ఇవ్వండి, దేవుని సేవ చేస్తున్న వాళ్ళకి మీ పిల్లల్ని ఇవ్వండి. అది గొప్ప భాగ్యము. అంతకంటే ఆశీర్వాదం మరొకటేమీ లేదు. అది చూడడానికి మరి మాకు కుదరదేమో అని అనిపించవచ్చేమో, కానీ మీకు మీ హృదయంలో అలాంటి ఆశ ఉంటే, మీ పిల్లలను మీరు అలాగూ ప్రేరేపిస్తే దేవుడు అద్భుతంగా వాళ్ళని వారి స్థాయిలో గొప్ప పరిచర్య చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక 5 కిరీటాలు మనము నిత్య రాజ్యానికి వెళ్ళినప్పుడు మన కొరకు వేచి ఉన్నాయి. వాటిని మనం పొందుకోవడం కొరకు ఈ భూమి మీద ఈ క్రైస్తవ జీవితాన్ని ఒక క్రమమైన జీవితముగా క్రీస్తు అనే పునాది మీద కట్టుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని జీవించకండి. ఇది మీ ఈ విషయాన్ని మీరు ఇంకా వదులుకున్నారో లేదో, నా ఇష్టం అన్న పదాన్ని మన జీవితంలో నుంచి డిలీట్ చేసేవాలి. నా ఇష్టం అని అనడానికి లేదు, మనమందరము ఆయన కట్టడకు మనలను మనం సమర్పించుకోవలసిన వారమే ఉన్నాం. ఆయన పెట్టిన నియమాలకు మనల్ని మనం సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. అవును, నువ్వు ఒక బైక్ నడుపుతున్నావంటే భారతదేశంలో ఒక క్రమం ఉంది, దానికి నువ్వు సరెండర్ అవ్వాలి. అలాగూ లేకుండా పట్టబడి నా ఇష్టం అని అన్నావంటే వాడి దగ్గర కొత్త పగిలిపోద్ది కదా, మొత్తం నీ పని అయిపోతుంది. ప్రతి దాని దగ్గర ఒక క్రమం. ఒక ఉద్యోగం చేస్తున్నావంటే దానికి ఒక క్రమం ఉంది, దానికి సరెండర్ అవ్వాలి. నా ఇష్టం అని బాస్ దగ్గర అన్నావంటే ఊడిపోతుంది. ప్రతి దాని చోట ఈ క్రైస్తవ మార్గములో నడుస్తున్న సంఘ బిడ్డలారా, నా ఇష్టం అని ఎప్పుడు అనొద్దు. నా ఇష్టమని అనకండి, ఆ పదాన్ని వాడకండి. ఇది దేవుని చిత్తం అని మనందరం వాడుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఎందుకు ఇలాంటి జీవన శైలిని జీవిస్తున్నావు అంటే ఇది దేవుని చిత్తం అని చెప్పండి. ఇది నా జీవితంలో దేవుని చిత్తం అని చెప్పండి.
అలాగూ మీరు ఎన్నిటికి దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే అంత అద్భుతమైన జీవితాన్ని మీరు జీవిస్తారు. ఇదిగో ఈ కిరీటాలు మీ సొంతం అవుతాయి ఖచ్చితంగా. అదే క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి తప్ప లోకంలో కనబడిన ప్రతిదాని జోలికి పోకండి. లోకం పరిగెత్తుతుంది, పరిగెత్తనివ్వండి, నాశనానికి వెళ్తుంది. మనం నాశనానికి కాదు, నిత్య రాజ్యం వైపుగా వెళ్తున్నాం. మనకు నియమాలు ఉన్నాయి, మన క్రమాలు ఉన్నాయి, మనకు దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఉదయకాలం పీపీ అగ్రహారంలో చెప్పాను, 40 దినాలు ప్రభువుతో గడిపి దేవునితో గడిపి పలకలు పట్టుకుని వస్తున్నాడు. 10 ఆజ్ఞలతో కూడిన పలకలు, సమాజాన్ని బాగు చేసే శక్తివంతమైన 10 ఆజ్ఞలు. పాపం కిందన జరుగుతున్న సన్నివేశాన్ని చూసి కోపంతో పగలగొట్టేశాడు. అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? నువ్వు మరలా 2 రాతి పలకలను పట్టుకుని నా దగ్గరికి రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేదో ఆవేశంతో చేస్తే అది సరేలే అనుకునేవి కాదు. ఆ 2 పలకల మీద రాయబడిన ఆ 10 ఆజ్ఞలే ఈ మనిషిని ఆశీర్వదిస్తాయి, ఈ మనిషిని దీవిస్తాయి, ఈ మనిషిని నిర్మిస్తాయి, ఈ మనిషి నా దగ్గరకు రావడానికి కారణమవుతాయి కనుక మరలా పట్టుకుని వెళ్ళాడు. ఆయన రాసి ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను ఆనుకునే బైబిల్ గ్రంథం అంతా ఉంటుంది. కనుక దేవుని క్రమాలు చాలా ప్రాముఖ్యమైనవి. నా ఇష్టము అన్న మాటను దయచేసి తీసేయండి మీ జీవితాల్లో. దేవునికి ఇష్టమైనది ఏదో అదే చేద్దాం. అది తినినను, అది త్రాగినను, అది మన యొక్క పనులైనను, అవి మన యొక్క కోరికలైనను, ఏవైనను సరే దేవుని చిత్తము ఏమైనదో దానినే చేద్దాం, దానినే జరిగిద్దాం. తప్పకుండా నిత్య రాజ్యానికి చేర్చబడదాం. భూమి మీద ప్రజలందరూ దేనిని వెతుకుతున్నారో వాటిని మనం వెతకకుండానే పొందుకుందాం. పరలోకం దొరుకుతుంది, భూమి మీద సమస్తము దొరుకుతాయి. అంత మాత్రమే కాకుండా అక్కడ ఈ కిరీటములు కూడా మనకు శిరస్సు మీద ఆయన ఉంచి మనల్ని గణపరచబోతున్నాడు. కనుక ఇలాంటి ఒక అద్భుతమైన జీవితాన్ని మీరు అవగాహన చేసుకోకుండా ఏదో రోగం బాగుపడుతుందని, 4 రూపాయలు వస్తాయని, ఉద్యోగం వస్తుందని, పెళ్ళి అవుతుందని దయచేసి యేసు ప్రభు వెనకతలు తిరగండి. అలాంటి కోరికలు ఉన్నప్పుడు గుడి దగ్గరికి రావడం, గుడి చుట్టూ తిరగడం, ఏవండి అలాంటి అవసరతలు ఏమీ లేకపోతే దేవుణ్ణి మర్చిపోవడం, ఇలాంటి చులకనైన జీవితాన్ని జీవించకండి. దేవుడు కోప్పడతాడు. పరలోకం కొరకు ఆయన వెంబడిద్దాం, పరలోకం కొరకు ఆయన చెప్పినవన్నీ చేద్దాం. పరలోకంలో ఉన్న కిరీటము కొరకు ఇంకొంచెం పంది పరుగులో మరింత శక్తివంతంగా పరిగెత్తుదాం. దేవుడు అలాంటి నడిపింపు, ప్రేరణ మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడిన తన విలువైన మాటలను బట్టి కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పునరుద్ధానం నా పునరుద్ధానాన్ని రూఢి చేసింది. ఈ పునరుద్ధానం మా నిరీక్షణకు జీవాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా మేము తిరిగి లేపబడతాం. మేము తిరిగి లేపబడేది తీర్పు కోసం కాదు, జీవము కోసం లేపబడాలి. ప్రభువా, ఇక్కడ కూర్చున్న మేమందరం జీవ పునరుద్ధానం కొరకు ఎదురు చూడాలి, జీవ పునరుద్ధానం కొరకు బ్రతకాలి, జీవ పునరుద్ధానం కొరకు జీవించాలి. జీవ పునరుద్ధానం చెందడం మాత్రమే కాదు, కానీ ఇదిగో మీ కొరకున్న కిరీటాలు ఇవిగో ఇవి అని ఈరోజు మాట్లాడావు నాయన. అక్షయ కిరీటమని, అతిశయ కిరీటమని, నీతి కిరీటమని, జీవ కిరీటమని, మహిమ కిరీటమని మాకు తెలియచేసావు ప్రభువా. తండ్రి, ఒకడు క్రీస్తు అనే పునాది మీద కట్టబడినది అగ్ని చేత పరీక్షించబడినప్పుడు అది ఘనమైనదైతే అది అగ్ని పరీక్షలో జీతము పుచ్చుకుంటుంది. ఒకవేళ అది ఘనమైనది కానీ అలా అతడు అగ్ని నుండి తప్పించబడతాడు తప్ప ఏమీ లాభం లేదంటున్నాడు. పరలోకంలో అడుగు పెట్టడం మాత్రమే కాదు, కానీ పరలోకంలో భాగ్యము కూడా మీరు పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నట్టుగా మాకు అర్థమైందయ్యా. పరలోక రాజ్యమే మాకు అనుమానంగా ఉన్నట్టుగా మేము జీవిస్తున్నాం.
పరలోక రాజ్యమునకు చేర్చబడతామనే ఒక నిశ్చంత మేము కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, ఇదిగో అన్ని విషయాల్లో మితముగా ఉండి స్వీయ నియంత్రణ కలిగి క్రీస్తు కోసం బ్రతకాలనే ఒక ఆసక్తితో ముందుకు కొనసాగి అక్షయ కిరీటాన్ని పొందుకోవాలయ్యా. అయినా ఆనంద కిరీటాన్ని నేను పొందుకోవాలి ప్రభు, నీతి కిరీటాన్ని నేను పొందుకోవాలి, జీవ కిరీటాన్ని పొందుకోవాలి. ఇదిగో సంఘ స్థాపనలో ముందుకు కొనసాగి మహిమ కిరీటమును పొందుకోవాలి. ప్రభువా నాకు సహాయము చేయి, నాకు సహాయము చేయని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. మన హృదయాల్లో ఉన్న చులకన అభిప్రాయాలను తీసుకుందాం. ప్రభు దగ్గరికి రావడం అంటే, ప్రార్థనలో కూర్చోవడం అంటే, దేవునికి ఇవ్వడం అంటే, దేవుని సేవ చేయడం అంటే, దేవుని కొరకు జీవించడం అంటే చాలా చులకనమైన మనసు కలిగి ఉన్నారు చాలామంది. మీరు అలాంటి చులకన మనసు కలిగి ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఎంత ప్రాకులాడినా మీరేమీ పోగేసుకోలేరు చెప్తున్నాను. పోగేసి ఒక్కసారి కోల్పోతారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏ రూపాయి మిగలదు, ఏ సంపద మిగలదు, ఏ సంతోషము మీరు అనుభవించరు. మీరెంతగా దేవునిని ప్రక్కన పెట్టి, దేవుని క్రమాలను ప్రక్కన పెట్టి, దేవుని పద్ధతులను పక్కన పెట్టి లోక యుక్తులతో మీరు ఎన్ని చేయండి, మీరేమి అనుభవించరు. ప్లీజ్ మార్చుకోండి మీ మనసును, మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఆయన పునాది వేశాడు, దాని మీదే నీ జీవితం కట్టబడాలి, దాని మీదే నీ జీవితం కట్టబడాలి, దాని మీదే నీ జీవితం కట్టబడాలి. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఈరోజు నువ్వు మాట్లాడిన విలువైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. మా పునరుద్ధానము నిశ్చయము అని మరొకసారి మీ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటున్న ఈ దినాల్లో గుర్తు చేశారు. జీవముతో కూడిన నిరీక్షణ మాకు కలిగినది. అయితే ఆ నిరీక్షణకు మేము ఎలాగో సిద్ధపడాలో, ఏమేమి ఉన్నాయో నైనా మేము ఎలాగో మా జీవనాన్ని మేము ముందుకు కొనసాగించుకోవాలో మాకు ఈరోజు నీ మాటల్లో నుంచి తెలియపరిచారు. ఈ బిడ్డలకు అవగాహన కలిగించు నాయనా. ఇంకా నా ఇష్టం అని లోకంలో చూచిందల్లా చేస్తున్నారయ్యా. లోకం మనుషులు జరిగించిన కార్యాలన్నీ జరిగిస్తున్నారు ప్రభువా. నైనా నిన్ను ఎరగని ప్రజలు జీవిస్తున్న జీవితాలు జీవిస్తున్నారు ప్రభువా. వారి హృదయ కోరికలు తీర్చుకుంటున్నారు, వారి హృదయ ఆశలు తీర్చుకుంటున్నారు తండ్రి. వారి యొక్క మనసుకు తోచిందల్లా చేసుకుంటా వెళ్ళిపోతున్నారు బాబు. ప్లీజ్ తండ్రి, ఈ మధ్యాహ్న సమయం అందు అదొక ప్రమాదకరమైన జీవితం అని గ్రహించడానికి సాయం చేయండి. అది ఎంతో విలువైన భాగ్యమును కోల్పోయే దుస్థితికి కారణమవుతుందని గ్రహింపు దయచేయండి ప్రభువా. నిత్య రాజ్యము కొరకైనా సరి అయిన సిద్ధపాటు దయచేయండి. నిత్య రాజ్యములో మా కొరకు సిద్ధపరచబడిన విలువైన ఈ 5 కిరీటాల గురించిన గ్రహింపు, ఆసక్తి కలిగించండి ప్రభువా. ఎందుకొరకు మాకు దేనిని అనుమతిస్తున్నారో, మా మీద నీకున్న అభిప్రాయం ఏమిటో, మా మీద నీకున్న ఉద్దేశం ఏమిటో గ్రహించి అలాగున్న సంతోషంగా ఈ క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపు చేయండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ నూతన వారంలో వారి చేతి పనులు, కూలి పనులు, వ్యాపారాలు, వ్యవసాయాలు, ఉద్యోగాల్లో, బిడ్డల చదువుల్లో, వారి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి. బలహీనలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. ఈరోజు ఆరాధన జరగడానికి ఎవరెవరు ఎలా ప్రయాసపడ్డారో వారందరినీ దీవించు ఆశీర్వదించు. తిరిగి వెళుచున్న నీ కృపాక్షేమములు మాతో ఉంచి నడిపించి మేలు చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరమ తండ్రి.